ఎక్కడ బై చేయాలి, ఎక్కడ సెల్ చేయాలి, టార్గెట్ ఎంత, స్టాప్ లాస్ ఎంత అని చెప్పినా కూడా ప్రాఫిట్స్ గెయిన్ చేయలేని వాళ్ళు ఉంటారు. చాలా మంది గెయిన్ చేస్తారు. వాళ్ళకి జస్ట్ లెవెల్స్ తెలిస్తే చాలు, ట్రెండ్ తెలిస్తే చాలు ఆడుకుంటారు. కొంతమందికి ట్రెండ్ తెలిసినా, లెవెల్స్ చెప్పినా, ఎంట్రీ ఎగ్జిట్స్ చెప్పినా కూడా దే కాంట్ హ్యాండిల్. అల్టిమేట్ గా ట్రెండ్ పైకే పెరుగుతున్నా కూడా వాళ్ళు లాస్ లోనే కవర్ అయిపోతారు. ఎందుకు అంటే సైకాలజీ డిస్టర్బ్ అయ్యి ఆల్రెడీ కరెక్ట్ అయిపోయి ఆ ఇండికేటర్స్ ఈ ఇండికేటర్స్ వాళ్ళు చెప్పి వీళ్ళు చెప్పి 10 మైండ్ లో పెట్టేసుకొని మైండ్ ఫ్రీగా లేక ఫ్రెష్ గా లేకుండా వాళ్ళు చేయలేరు అనమాట. ఓకే 200 లో మనం ఎంట్రీ అయ్యాము, 300 అనుకుందాం టార్గెట్. ఆ 200 నుంచి అది 220కి వెళ్ళి అక్కడ కొంచెంసేపు సస్టైన్ అవుతుంటే అమ్మ పడిపోతుంది అనే ఫియర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్, ఫియర్ ఆఫ్ ఆ యాంగ్జైటీ, ఆ పానిక్ లో లాస్ లో బుక్ చేస్తారు. దాని రీట్రేస్మెంట్ లో అది మళ్ళీ మంచిగా పైకి వెళ్ళిపోయి మంచిగా టార్గెట్ ని హిట్ అయిపోతుంది. సో సైకాలజీ అనేది చాలా ఇంపార్టెంట్. తక్కువ క్యాపిటల్ పెట్టుకొని కూడా మంచిగా ప్రాఫిట్స్ జనరేట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, ఎక్కువ ప్రాఫిట్ పెట్టుకొని కూడా లాసెస్ వస్తున్న వాళ్ళు ఉన్నారు. ఎందుకు అంటే ఎగ్జిక్యూషన్ పార్ట్. ఆ ఎగ్జిక్యూషన్ పార్ట్ మన సైకాలజీ ప్రాపర్ గా లేకపోతే ఎగ్జిక్యూషన్ పార్ట్ అలా ఉంటది అనమాట. సో ఒక మెంటర్ ఉండి మీకు లెవెల్స్, టెక్నికల్స్, ట్రెండ్ చెప్తున్నప్పుడు ఎగ్జిక్యూషన్ పార్ట్ మీద మీరు కాన్సన్ట్రేషన్ చేసి దాని మీద వాళ్ళ స్కిల్ డెవలప్ చేసుకున్నా కూడా చాలు, సెట్ అయిపోయినట్టే. సో ఎగ్జిక్యూషన్ అనేది వన్ ఆఫ్ ద కీ రోల్ అండి సక్సెస్ అవ్వాలి అంటే. సో ఎగ్జిక్యూషన్ పార్ట్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి యాజ్ వెల్ as సైకాలజీ స్కిల్ లాగా.